తీవ్రంగా ఖండిస్తున్నాం. దానిని ఏ పార్టీ వారున్నా ఎవరు చేసినా దాన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని అందరినీ కూడా విన్నపించుకోవడం జరుగుతుంది. మరి ప్రత్యేకంగా దీంట్లో చూస్తే భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి. రోజు రోజుకు చూస్తుంటే ఎటు పోతున్నాం మనం, ఎటు వెళ్తున్నాం అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. మరి ఏదేదేమైనా ఇది గుణపాఠం కావాలంటే దీన్ని లోతుగా విచారించి దోషులను కఠినంగా ప్రజలలో శిక్షించే విధంగా ఉంటే ఇంకోసారి ఎక్కడ కూడా జరగదని నా అభిప్రాయం. దీనిని తప్పకుండా ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తీసుకొని దీని మీద ఈ ఒక్క కేసులో ఇది చేయటమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కూడా చూసే జాగ్రత్తలు తీసుకుంటా నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఉదయాన్ని కూడా మేము కొందరితో మాట్లాడటం జరిగింది దీని మీద. కాబట్టి తప్పకుండా ఆ నమ్మకం మాకున్నది. ప్రత్యేకంగా వరంగల్ జిల్లాలో ఇలాంటి ఎక్కడ కూడా తావియకుండా మన వంతు బాధ్యతగా మనమందరం కూడా అన్ని పార్టీల వారం, ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, పార్టీలతోటి వాళ్ళకి సంబంధించిన సబ్జెక్టు కూడా కాదు అది. ఎవరు అధికారంలోకి ఉన్నా ఇంతమంది చెప్పినట్లు వారు గతంలో 2014లో కూడా మన సర్వే జరిగినప్పుడు ఎక్కడైనా ఎవరైనా రెచ్చగొట్టిండ్రా, ఎవరైనా ఏదైనా చేసిండ్రా. ఇప్పుడు చూడండి నిజంగా కూడా వారిని ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి రెచ్చగొట్టింది. ఇక్కడ నిలదీయండి, వచ్చిన వాళ్ళని నిలదీయండి. అధికారులే కదా వచ్చేది, వారిని నిలదీయటమే ఉన్నది. రాజకీయ నాయకులు నిలదీయాలి కానీ అది తీయకుండా రెచ్చగొట్టడం గతంలో కూడా నేను చూసిన. ఏపీ భవన్లో ఉద్యమాలప్పుడు కూడా మనిషి తీరుగా చూడాలి. ఏ పార్టీ విభేదాలు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, ప్రాంతీయ విభేదాలు ఉండొచ్చు. ఏపీ భవన్లో ఒక మనిషిని దున్నపోతును కొట్టే సందర్భాలు మనం చూసినాం.